రైట్, అమరావతిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ సంవత్సరం ఎల్లినో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు దూరదృష్టితో పట్టిసీమ ప్రారంభించి పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది 12 సంవత్సరాల కంటే ముందు. ఆ నీళ్లు ఈరోజు శ్రీరామ రక్ష మనకు. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. లోపల కూడా వాటర్ పెట్టాం, కెనాల్స్ పెట్టాం. విజయవాడలో కూడా 3 కెనాల్స్ ఉన్నాయి. వెస్ట్రన్ డెల్టాకి ఇంకో కెనాలు మనోహర్ నేరుగా తెనాలి వరకు వెళ్తుంది. అది కూడా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగిస్తాం. నీళ్ళు ఎప్పుడు కూడా మనిషికి ఆహ్లాదకరం. నీటిని చూస్తే టెన్షన్ పోతుంది. ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అందుకే రెండో ప్రిన్సిపల్ కింద బ్లూ సిటీ అంటున్నాను. మొదటిది నో పోల్ సిటీ, రెండోది బ్లూ సిటీ, మూడోది గ్రీన్ సిటీ. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ 1 మన అమరావతి. ఏ చెట్టు కావాలన్నా వస్తుంది. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి గ్రీన్ సిటీ కూడా తయారు చేస్తాం. గార్డెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ మీరు చూసారు, మొన్నటి వరకు చూస్తే ఈ ప్రదేశం ఇంత సుందరంగా ఉండేది కాదు. ఈరోజు చెట్లు పెట్టిన తర్వాత, ఇది చేసిన తర్వాత మనం ఇక్కడికి వస్తానే మన ఊరేనా, నిన్నటి వరకు తిరిగిన కరకట్ట రోడ్డేనా, దాని పక్కనే ఇది వచ్చిందా అని మనకందరికీ ఆశ్చర్యం కలిగే పరిస్థితి. ఈరోజు ఇది చేస్తే నాకు కొంతమంది అంటున్నారు, నిన్నటి వరకు కరకట్ట రోడ్లో పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కొంతమంది చనిపోయాం. ఈరోజు అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వన్స్ ఈ రోడ్డు ఎక్కితే ఇంకా మీకు అక్కడి నుంచి అనుభూతే. ఇంకా ట్రావెల్ చేయడం అనేది రాజధాని ఎట్లుంటుందో ఊహించుకోవడమే. అలాంటి ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి ఈ రోడ్డు నేరుగా పోయి విజయవాడ గుంటూరు నేషనల్ హైవే కనెక్ట్ చేస్తాం. తాడేపల్లి ద్వారా పోయి కనెక్ట్ అవుతుంది. ఇలాంటి రోడ్లన్నీ చాలా వస్తాయి. నాలుగోది గ్రీన్ ఎనర్జీ. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాడే కరెంట్ అంతా మీ ఇంటి పైన మీరందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి. మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం, అది కూడా ఇక్కడ ఇస్తాం. నెట్ జీరో, పొల్యూషన్ ఫ్రీ. అమరావతిలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు జీవితకాలం ఇంకొక 20-25 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. అది అమరావతి యొక్క ప్రత్యేకత. ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ పెట్టినప్పుడు పొల్యూషన్ లేకుండా నెట్ జీరో తీసుకొస్తాం. ఇవన్నీ ఉంటే ఆదాయం కూడా కావాలి. కాబట్టి నాలెడ్జ్ ఎకానమీ, డీప్ టెక్ క్యాపిటల్. ఫస్ట్ టైం అమరావతిలో మీరు చూశారు, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. క్వాంటమ్ అంటే ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నా. నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్. డేటా సెంటర్లు వస్తున్నాయి. మీరు ఇమాజిన్ చేసుకుంటే శారీరక కష్టపడడం కాదు, మైండ్ ఉపయోగించి